సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్కారం, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు శిక్షణ నిపుణులు, లలిత ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. ప్రతి ఒక్క సందేహానికి సూక్ష్మంలో మోక్షం ప్రత్యేక కార్యక్రమం ద్వారా మనకి చక్కటి సమాధానాలు అందిస్తూ ఉంటారు కదా గురువు గారు. అయితే సంక్రాంతికి సంబంధించి కూడా సాధారణంగా కొన్ని ప్రశ్నలు మనకుంటూ ఉంటాయి కదా, గురువు గారు మాటలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రే నమః. గురుగారు, సంక్రాంతి పురుషుడు అంటారు. మీరు క్రితం వీడియోలో కూడా చెప్పారు. అయితే గత సంవత్సరం కూడా చెప్పుకున్నాం. అయితే సంక్రాంతి పురుష లక్షణాలు, దాన్ని బట్టి సంవత్సరం మొత్తం ఎలా ఉంటుందో డిసైడ్ చేయొచ్చు అంటారు కదా. అయితే ఈ సంవత్సరం సంక్రాంతి పురుష లక్షణాలు ఏంటి గురువు గారు? అంటే ఈ సంక్రాంతి పురుష లక్షణాలని మనం రాస్తారు. ఇది ఈ సంవత్సరం ఏం రాశారు అనేటువంటిది తెలుసుకుందాము. మనకి ఈ వారం అంటే సంక్రాంతి ఏ రోజు వచ్చింది? సోమవారం వచ్చింది. అదేవిధంగా కరణం విష్టికరణంలో వచ్చింది. తిది చవితి తిది. అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క తిది మారుతూ ఉంటుంది మనకి, ఆ రోజు వచ్చేటువంటి తిథులు బట్టి, వారాన్ని బట్టి. అదేవిధంగా కరణం విష్టికరణము, యోగం వర్యాని యోగము, పక్షం శుక్లపక్షం, అండ్ అదేవిధంగా నక్షత్రం శతభిష నక్షత్రం అయింది. అండ్ అదేవిధంగా కాలం పగల కాలం. అయితే ఇక్కడ ఏంటంటే వీటి వల్ల ఏమిటి, పగలు కాలంలో వస్తే ఏమిటి, అదేవిధంగా ఏ లగ్నంలో వస్తే ఏమిటి అనేది దేని మీద ఆధారపడి ఉంటుంది. పర్సనల్ కాదు, ఇది మొత్తం ప్రపంచానికి సంబంధించిన విషయాల మీద ఉంటాయి. అయితే ఈసారి వచ్చినటువంటి సంక్రాంతి పురుషుడు ప్రధానంగా చెప్తుంది ఏమిటంటే రాజులకు యుద్ధము లేదా రాజ్యనాశనము అని చూపిస్తుంది. అంటే ఏమిటి అంటే రాజులు మారుతారు. సంక్రాంతి పురుషుల లక్షణాల్లో లాస్ట్ టైం కూడా కొంతవరకు రాజ్య మార్పులు వచ్చాయి, అందుకే జరుగుతుంది. ఇప్పుడు కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళే వస్తారనుకునేటువంటి పర్టికులర్గా పెట్టుకోకూడదు. రాజ్యం మార్పు అనేటువంటిది ఇస్తుంది ఇక్కడ సంక్రాంతి పురుషుడు. ఎందుకంటే లగ్నం మకర లగ్నం అయినందుకు, పగడిపోటు వచ్చినందుకు రాజులకు యుద్ధం కానీ రాజ్య మార్పు కానీ ఇస్తుంది. అంటే కొన్ని దేశాలు యుద్ధం చేసుకునేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా చూపిస్తున్నాయి అనేటువంటి సంక్రాంతి పురుషుడు లక్షణం చెప్తుంది. అయితే దీన్ని బట్టి మనం ఏమో అర్థం చేసుకోవాలి. ఎందుకు చెప్తారు ఇవన్నీ అంటే మనం కొంత జాగ్రత్త పడతాం కదా. ఇటువంటి రాబోతుంది అంటే ఇంటి ఒక్కొక్కసారి 1 month 2 months 3 months కూడా వస్తాయి. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, స్టాక్ పెట్టుకుంటారు కొంత ఫుడ్ గ్రెయిన్స్ ఇవన్నీ. అందుకని చెప్పేవారు ఇదంతా కూడా, ముందస్తు జాగ్రత్తలు తీసుకునేవారు. అదొకటి. అదేవిధంగా వార ఫలము. ఇప్పుడు ఏ వారం వచ్చింది? ఇది సోమవారం రోజు అయింది. వచ్చినందుకు ఏమిటదంటే రవి మకర సంక్రమణం సోమవారం అయినందుకు వారాధిపతి చంద్రుడిని బట్టి సంక్రమణాన్ని తెలియజేస్తారు. అయితే దీనికి ఒక పేరు కూడా ఉంటుంది. ఏమిటి ఆ పేరు అంటే ధ్యాంక్షుడు అని పేరట. ఈ వారం వచ్చాడు కాబట్టి ఆ యొక్క సూర్య భగవానుడి, అంటే ఈ సంవత్సరానికి ధ్యాంక్షుడు కాబట్టి ఏంటి, ఈ వారము ఈ పేరు వచ్చినందుకు ముఖ్యంగా బిజినెస్ చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ప్లానెడ్గా చేయాలట ఈ పేరు వచ్చినప్పుడు. అంటే ఏంటి, మనం ఒక్కోసారి ఓవర్ స్టాక్ పెట్టుకుంటాం, తీరా రేటు తగ్గుతుంది, అయ్యో అనవసరంగా ఓవర్ స్టాక్ పెట్టుకున్నామని. అంటే అంచనా వేసుకొని సరిగ్గా మనం బిజినెస్ ఎలా చేస్తున్నామో, మనం ఏమైనా ఎక్కువ ఖర్చు పెడుతున్నామా, ఖర్చు పెట్టాల్సిన ప్రదేశంలో ఖర్చు పెట్టకుండా ఆగుతున్నామా, ఈ క్యాలిక్యులేషన్ సరిగ్గా చూసుకోవాలని అర్థం ఈ పేరు వచ్చినప్పుడు బిజినెస్ చేసేవాళ్ళు. అదేవిధంగా చందన స్నానం చే సుభిక్షము క్షేమము ఇవన్నీ ఉన్నాయి. కొంత అనారోగ్య సూచనలు కూడా వస్తాయి, కానీ అనారోగ్య సూచనలు కంటిన్యూస్గా ఉండకుండా తగ్గుతాయి అనేటువంటిది కూడా చూపిస్తుంది ఈ సంవత్సరం ఉండేటువంటి ఈ యొక్క లక్షణాలు. ఓకే. అదేవిధంగా కరణఫలం. ఇది ఒక కరణంలో, ఇప్పుడు ఇందాక మనం విష్టి కరణంలో వచ్చిందని చెప్పుకున్నాం కదా. ఈ కరణం వల్ల ఫలితం ఏమిటంటే ఈ సంక్రాంతి పురుషుడు ఎంటర్ అయినప్పుడు ఈ కరణం ఉంది, ఈ కరణం వల్ల ఫలితం ఏమిటనేటువంటిది రాస్తారు. ఆ రకంగా చూసుకుంటే సంక్రాంతి బొంత వస్త్రాల ధారణ వల్ల జరిగింది. నల్లటి బొంత వస్త్ర ధారణ వల్ల ఏమిటి దీనికి అని చెప్పి చూసుకున్నట్లయితే కొంచెం జనాల్లో కొంత దుఃఖంగా ఉండేటువంటి ఫలితం ఉంటుంది. అయితే దీనికి ఏంటో కూడా నేను మీకు రెమెడీ చెప్తాను. అంటే ఇలాంటిది వస్తుందంటే దీనికి రెమెడీ కూడా చెప్పారు శాస్త్రంలో. ఇది ఉదయాన్నే 4:30కు నిద్రలే చేసేటువంటి రెమెడీ కూడా చెప్తాను నేను మీకు, ఈ యొక్క ఇబ్బంది పడకుండా ఉండడానికి బ్రాహ్మీ ముహూర్తంలో చేసుకునేది. అదేవిధంగా ఈ సూర్య భగవానుడు గంధలేపనం చేసుకుని వచ్చాడు కాబట్టి సుఖాన్ని కూడా ఇస్తాడు జనాలకి, సుఖాన్ని కూడా ఇస్తాడు. అదేవిధంగా చంపక పుష్పధారణ వల్ల మనోవ్యాకులత, అదేవిధంగా గ్రైవేయ ధారణ వల్ల, అంటే ఇవన్నీ ఏమిటంటే కొన్ని పంటలకు అది కొంత చూసుకోవాలి అనేటువంటి చెప్తుంది ఇక్కడ. అదేవిధంగా రాగి పాత్రలో భోజనం వల్ల
వ్యాధి నాశనం అంటే ఇప్పుడు ఈ వ్యాధులు ఏవైతే వస్తున్నాయో రాగి పాత్రల్లో ఎక్కడైనా బాగా వ్యాధులకు ఇబ్బంది పడుతున్న వారు రాగి పాత్రలో భోజనం చేయొచ్చు అనేటువంటిది ఒకటి. ఇక్కడ కూడా రాగి పాత్రలో భోజనం చేస్తున్నటువంటి సంబంధంగా వచ్చింది కాబట్టి ఈ సూర్య భగవానుడిది వ్యాధులు ఏమైనా వస్తాయి అంటే ఇప్పుడు మనం చూడండి, ఇప్పుడు J1 అనేటువంటిది ఒకటి వచ్చింది. కొంత భయం ఉంటుంది జనాలకి, అమ్మో వచ్చిందండి ఇది ఏమైనా తీవ్రంగా వెళ్తుందా తగ్గుతుందా అని. మనం ఏమీ భయపడక్కర్లేదు, ప్యానిక్ అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మనకు ఒక అనుభవం ఉందమ్మా, కరోనా వచ్చినప్పుడు అప్పుడు అనుభవం లేక ఎలా పడితే అలా కలిసిపోయి, ఇప్పుడేంటి కొంచెం మాస్కులు ధరించి ముందుగానే ఉంటే కొంచెం జాగ్రత్త పడ్డామంటే బయటపడగలము అనేటువంటి చెప్తుంది. తీవ్రత వస్తుంది కానీ తగ్గుతుంది, భయపడద్దు అని చెప్తుంది ఈ సంక్రాంతి పురుషుడి యొక్క లక్షణం అనేటువంటిది. అదేవిధంగా జయాన్ని ఇస్తుంది, కొన్ని యుద్ధ వాతావరణాలు ఇస్తుంది. మరియు ఇంకేమేమి ఇస్తుంది అంటే కొంచెం వాహనాలు కొనుగోలు చేసేవారు చూసి వాహనాలు కొనుగోలు చేయాలట ఈ సంవత్సరం. ముఖ్యంగా కొనుగోలు చేసేటంటే ఒక్కోసారి వాళ్ళు ఎక్కువ లోను వెళ్ళిపోతారు. అంటే వాహనం యాక్సిడెంట్ అవ్వాలని రూల్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఎక్కువ లోన్కి వెళ్ళిపోతారు, వాళ్ళ దానికంటే ఎక్కువ లోన్కి వెళ్ళిపోతారు. తీరా చూస్తే ఉద్యోగం లేదని గడిపడైంది అనుకోండి, ఆ లోన్ ఎలా కట్టాలి? కొంతమంది హై ఎండ్కి వెళ్ళిపోతారు, మామూలు తీసుకుంటూ 20,000 15,000 కట్టేది కాస్త ఒకసారి 40,000 50,000 కట్టే దానిలోకి వెళ్ళిపోతారు. అప్పుడు మధ్యలో ప్రాబ్లం వస్తే ఏంటి? కాబట్టి వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కొంత చూసుకొని కొనుగోలు చేయాలి అనేటువంటిది చెప్పడం జరిగింది. అంటే ఏమిటంటే మొత్తంగా ఈ యొక్క పురుషుడి యొక్క లక్షణాల్లో ప్రధానంగా ఇక్కడ చెప్తుంది ఏమిటంటే, ఒకటి రాజులు మారుతారు, యుద్ధాలు జరుగుతాయి అనేటువంటి ఒకటి చెప్తుంది. రోగాలు కొంత ప్రబలినప్పటికీ కూడా మరలా తగ్గుతాయి, భయపడొద్దని చెప్తుంది ఈ సంక్రాంతి పురుషుడు. మూడోది ఏమిటి అంటే, ఇక్కడ పర్టికులర్గా మీకు ఏదైనా సరే బిజినెస్ చేసేటప్పుడు కాస్త చూసుకొని చేయండి అని చెప్తుంది ఈ సంక్రాంతి పురుషుడు. అదేవిధంగా లోన్స్ తీసుకునేటప్పుడు, అందులో ముఖ్యంగా వాహనాలకు సంబంధించిన లోన్స్ తీసుకునేటప్పుడు, వాహనాల మీద ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటి ముఖ్యమైన ఇవి మెయిన్ పాయింట్స్. కొన్ని ఇంకా చిన్న పంట నాశనం అవ్వడంలో కానీ, లేకపోతే మళ్ళీ చక్కగా అంటే ఏమిటి, ఇక్కడ కొన్ని ఇబ్బంది వస్తున్నప్పటికీ మంచి కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి భయపడాల్సిన పని లేదు. రోగం వచ్చినా మళ్ళీ తగ్గుతుంది అనేటువంటిది ఉంది. కాకపోతే రాజులు యుద్ధాలు మాత్రం మారతాయి అనేటువంటి చెప్తుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఇంకా 2 ఉన్నాయి, సెంట్రల్లో ఒకటి, స్టేట్లో ఒకటి. వాటి విషయంలో ఎవరైతే ఎండింగ్ వరకు ఇంక ఇదే అయిపోతుంది అనుకున్నది కాస్త తారుమారు అవుతాయి దీనివల్ల. సంక్రాంతి పురుషుడు ఇలాంటివన్నీ ముందు తెలుసుకోవడం వల్ల ఆ జాగ్రత్తలు. ఎందుకంటే మీన రాశిలోకి రాకముందు సెంట్రల్లో ఒకటే ఉంటుంది అనుకుంది, మీన రాశిలోకి రాహు వచ్చాడు కాబట్టి సెంట్రల్ మారిపోవచ్చు, చెప్పలేము. అదేవిధంగా మనం స్టేట్లో ఇదే బలంగా అవుతుంది అనుకున్నది మారిపోవచ్చు, ఎందుకంటే రాజ్యాలు మార్పులు వస్తుంటాయి కదా. అంతే ఈ ఛాన్సెస్ ఉన్నాయని చెప్తుంది క్లియర్ గా. దీనికి పరిహారాలు ఏమైనా ఉంటాయి అంటే వాళ్ళు చేసుకుంటారో లేదో కానీ కామన్ ఆడియన్స్ పరిహారం చెప్తాం. ఎందుకంటే వాళ్ళు ఎవరు వచ్చినా మనం కష్టపడితేనే వస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు ఇక్కడ టీఆర్ఎస్ ఉన్నా, ఇంకోటి ఉన్నా, లేకపోతే రేపొద్దున అక్కడ ఇంకేం మారినా సాటి మనిషి తన పని తను చేసుకుంటేనే వస్తుంది, కానీ ఏమీ ఇవ్వదు. అంటే గవర్నమెంట్ చేసేది కొంతవరకు మంచి చేస్తుందిలేండి, వృద్ధులకి వీళ్ళకి చేస్తుంటే చేయదని కాదు, రైతులకి అది. బట్ కామన్ మ్యాన్ ఈజ్ వాళ్ళందరూ వాళ్ళు చేసుకోవాలి. ఇలాంటివి ఉన్నప్పుడు ఏం చెప్తారు శాస్త్రంలో అంటే, ఉదయం నిద్ర లేచిన వెంటనే 4:30 కనుక బ్రాహ్మీ ముహూర్తంలో కనుక నిద్ర లేచి, ఎవరైతే ఇక్కడ చాలామందికి ఏంటంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేస్తారు, చాలామంది లేచి కూర్చొని ఇలా కొంచెం నిద్ర రాగానే పడుకునిపోతారు. నిద్ర రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ముందుగా ఈ బ్రాహ్మీ ముహూర్తంలో చేసే సాధనకి ఎంత శక్తి ఉందనేది మీరు ఫస్ట్ అనాలిసిస్ చేసుకోవాలి. ఇప్పుడు ఎంతో ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, మీరని కదా నార్మల్గా ఎవరైనా కానీ ట్రైన్ కింద చేయబెడతామా? ఎందుకు పెట్టాము? చైన్ అలిగిపోతే దాని తర్వాత వచ్చే అనాలిసిస్ తెలుసు. ఐఏఎస్ ఐపీఎస్ గురించి బాగా తెలిసిన వాళ్ళు ఎక్కువ కష్టపడతారు. ఎందుకు? నేను కనుక ఇది కొడితే ఎంత బాగుంటుందో లైఫ్ అని చెప్పి వాళ్ళకి తెలుసు. దాన్ని సీరియస్గా మైండ్లో ఇంజెక్ట్ చేసుకున్నారు. అలాగే ఒక బ్రాహ్మీ ముహూర్తంలో చేసేటువంటి సాధన కూడా ఎంతో గొప్పదని మనం ఇంజెక్ట్ చేసుకోవాలి మైండ్లో. అప్పుడు మనం నిద్ర రాదు. నిద్ర లేచిన వెంటనే టక్కన వెళ్తాం, చక్కగా కాళ్ళు చేతులు మొహం కడుక్కుంటాం, కూర్చుంటాం సాధనలో. ఈ సాధనలో కూర్చునేటప్పుడు చేయాల్సిన ప్రక్రియ చెప్తా. అంటే ఇలాంటివి ఏవైనా సరే వచ్చినప్పుడు ఇబ్బంది కలగకుండా ఉండడానికి దీనివల్ల ఏమేమి కలుగుతాయి అంటే, ఒకటి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, అనారోగ్యాలు రావు, మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది, గుర్తుపెట్టుకోండి. అయితే దీనికి ఏం చేయాలి అంటే, మొట్టమొదటిగా నాలిక ఉంది కదా, దాని పైకి తగిలించాలి, కొండ నాలికకి తగిలించి ఈ ముద్ర కానీ ఈ ముద్ర కానీ, అనారోగ్యంతో ఎక్కువగా ఉన్న వాళ్ళు ఈ ముద్ర, జ్ఞాన సంపాదన కోసం ఈ ముద్ర వేసి మీ కళ్ళు ఇట్లా పెడితే ఎక్కడికి వెళ్ళిపోయే కళ్ళు, ఇప్పుడు కళ్ళు మూసుకోండి,
మీ దృష్టి అంతా ఇక్కడ ఉండాలి. నాలుగు పైకి పెట్టాం, ఓకే, దాని మీద ఆటోమేటిక్ గా దృష్టి వస్తుంది, వెళ్తుంది, ఆటోమేటిక్గా దృష్టి వెళ్తుంది అక్కడికి. ఎంత వయసు ఉంటే అన్ని నిమిషాలు, 30 ఏళ్ళు ఉంటే 30, 20 ఏళ్ళు ఉంటే 20, 50 ఏళ్ళు ఉంటే 50 నిమిషాలు ఉండాలి అలారంలో పెట్టేసుకొని. ఉండలేకపోతే మధ్యలో ఏమైనా ఆలోచనలు వస్తుంటాయి. ధ్యానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆలోచనలు వస్తాయి, రాకూడదు, వస్తే ఇదేదో దోషం అని అనుకోకండి. ఆలోచనలు వస్తాయి, వెళ్ళిపోతుంది ఆలోచన, మళ్ళీ తీసుకొచ్చి కూర్చోబెట్టాలి. ఇలా రోజు చేస్తే మీకు ఒక రోజుకి ఏమైపోతుంది అంటే ఒక 40 డేస్లో మీరు ఇలా కూర్చోగానే ధ్యానం ఎటు వెళ్ళిపోకుండా అలా అవుతుంది. మీకు ఎంత స్ట్రెంగ్త్ పెరుగుతుందంటే ఇంక అసలు అడగొద్దు. అయితే ధ్యానంలోకి వెళ్ళి ఒక 40 నిమిషాలు ఎంతో చేసిన తర్వాత మీరు రెగ్యులర్ యాక్టివిటీస్లో ఏం మార్పులు చేసుకోవాలో పెట్టుకోవాలి. మీరు ఒక బుక్కో లేకపోతే ఫోన్లోనో నోట్లో మెయిన్ చేసుకోవాలి. ఏంటి, నేను ఎంత డెవలప్ అవుతున్నా, ఏ విషయాల్లో డెవలప్మెంట్, నా డ్రెస్సింగ్లో, నేను మాట్లాడే విధానంలో, నా సర్కిల్స్లో, లేకపోతే నా ఆర్థిక సంబంధించిన వ్యవహారాల్లో నేను నాలెడ్జ్ ఎంత పెంచుకుంటున్నాను, దానికంతా ఒక ప్యాటర్న్ తయారు చేసుకోవాలమ్మా. నేను ఈరోజు ఏం నేర్చుకున్నాను, నేను ఈరోజు ఏ మంచి పని చేశాను, ఫస్ట్ ఇది చేసుకోవాలి. అలాగే ఇంట్లో మా కుటుంబంతో ఎంత నేను సమయం ఇస్తున్నాను, పిల్లలతో నేను ఎంత సమయం ఇస్తున్నాను, భార్య అయితే భర్త, భర్త అయితే భార్యకి ఎంత సమయం ఇస్తున్నాం, ఇవి ఫస్ట్ ఒక ప్యాటర్న్లో పెట్టుకోవాలి. నేను నా ఉద్యోగంలోనో వ్యాపారంలోనో అభివృద్ధి అవ్వడానికి నేనేం చేస్తున్నాను, ఇవన్నీ ధ్యానంలో కూర్చొని మీరు ఎప్పుడైతే ఆలోచిస్తారో ఆ సమయంలో కాస్మిక్ ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది. మీ ఆలోచన మీతో కాదు కనెక్ట్ అయ్యేది, విశ్వంతో కనెక్ట్ అవుతుంది. విశ్వంతో కనెక్ట్ అయ్యి ఏం చేస్తుందంటే అందులో మోస్ట్ ఎక్స్పర్ట్ పీపుల్ ఉంటారు చూసారా, మీరు ఆలోచించే దాంట్లో వాళ్ళ సోల్స్తో వీళ్ళు కనెక్ట్ అవుతాయి. కనెక్ట్ అయ్యి మీకు ఆన్సర్స్ ఇస్తాయి. యాక్చువల్గా ఇప్పుడు ఒక వ్యక్తి చాలా చిన్న ఉద్యోగం చేస్తున్నాడు, నేను పెద్ద ఉద్యోగం కావాలంటే ఏం చేయాలని బాగా ఆలోచిస్తున్నాను, ఏం చేయాలి, దానికి సంబంధించి చదువుకోవడమో టెక్నికల్గా తెలుసుకోవడమో చేయాలి. ఇంకోటి ఏంటంటే చాలామంది ధనం సంపాదించాలి వెంటపడతారు, తప్పు కాదు. కానీ మీరు వాటికంటే ఎక్కువగా స్కిల్స్ సంపాదించండి. స్కిల్స్ సంపాదిస్తే ధనం ఆటోమేటిక్గా వస్తుంది, అంతే కదా. అది చేయాలి. నేను ఒక స్కిల్ నేర్చుకోవాలి, ఈ స్కిల్ నేర్చుకోవాలంటే ఏం చేయాలి, అది సింగింగ్ కానివ్వండి, రైటింగ్ కానివ్వండి, యాంకరింగ్ కానివ్వండి, లేకపోతే ఒక మెకానిక్ కానివ్వండి, ఒక హెయిర్ కట్ చేసే వ్యక్తే కానివ్వండి, ఒక చెఫే కానివ్వండి, మీరు ఎంత పెంచుకుంటూ ఉంటే స్కిల్తో సంబంధంగా ఉంటుంది. ధనం మీద ఊరికనే వచ్చి పడదు, ఆకాశం నుంచే వచ్చి పడదు. ఇది ఫస్ట్ ఆలోచించాలి. ఇది ఎప్పుడు ఉదయం నిద్రలేచి ఎవరైతే కూర్చొని ఆ స్కిల్స్ గురించి అలా ఆలోచిస్తారో ఆటోమేటిక్గా ఆ స్కిల్స్ డెవలప్మెంట్, ఎంతసేపు స్కిల్ డెవలప్మెంట్ గురించి ఆలోచించాలి. ఎంత మీరు స్కిల్ డెవలప్ చేసుకుంటూ ఉంటే ఇక్కడున్న ప్రదేశంలో మీకు అంత రాకపోవచ్చు, కానీ మీ స్కిల్స్ పెరిగినప్పుడు ఎక్కడో దగ్గర మీకు అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. అవి జాగ్రత్తగా బ్రాహ్మీ ముహూర్తాన్ని ఎప్పుడైతే ఉపయోగించుకుంటాం, నాట్ ఓన్లీ ఉద్యోగం సంబంధించినవి కాదు, మీ జీవితంలో ఉండే అన్ని విషయాల్లో డెవలప్మెంట్స్ వెతుకుతూ ఉండాలి. ఎప్పుడు కూడా డెవలప్మెంట్స్ పెంచుకుంటూ ఉండాలి, లేకపోతే వెనకబడిపోతాము. మీరు ఉదయం నిద్రలేచేది కనుక ఎవరైతే చేస్తారో దీంతోపాటు ఒక మంత్రం పర్టికులర్గా ఇవాళ రేపు అంటే ఎక్కువ అప్పులు ఉన్నాయి కాబట్టి అపర్ణ నమః చేసుకోవడం మంచిది. అయితే ఇక్కడ చాలామంది స్కిల్ డెవలప్మెంట్కి ఒక మంత్రం కావాలనుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఆలోచించేటువంటిది ఏదైతే ఉందో వాళ్ళకి తోడ్పడాలి అందరూ కదా. తోడ్పడాలంటే ఏంటి, అందరూ ఫ్రెండ్లీగా ఉండాలి. ఫ్రెండ్లీగా ఉండాలంటే కర్పూర వీటికామోద సమాకర్ష దిగంతర ఈ నామం చేసుకోవాలి. అట్లాగే ఇంకోటి ఏంటంటే బాగా స్కిల్ డెవలప్మెంట్స్ రావాలి అంటే దీంతోపాటు హయగ్రీవ మంత్రం, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. అన్ని విద్యలే కదా. అంటే నువ్వు ఇక్కడ దీని అర్థం ఏమిటి, జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం. స్ఫటికాకృతిగా అంటే మీరు ఎప్పుడు ఓపెన్ మైండెడ్తో ఉండాలి, అహంకారం ఉండకూడదు. వాడు నాకు చెప్పేదేంటి, నేను ఆల్రెడీ బోల్డ్ అని చదివా, వీడు నాకు చెప్పేదేంటి అనుకోకూడదు. ఎప్పుడు కూడా నేను ఇప్పుడు ఆస్ట్రాలజీ వాస్తులో నేను ఆల్రెడీ కోచింగ్స్ ఇస్తుంటాను, నేర్పిస్తుంటాను, నేను చదువుతుంటాను. కానీ ఇవాళే వచ్చిన స్టూడెంట్కి కూడా తెలిసి ఉండొచ్చు నాకంటే కొత్త విషయం ఏదైనా. ఇవాళే వచ్చాడు ఆస్ట్రాలజీలోకి, నాకంటే ఎక్కువ తెలుసా అనేటువంటిది ఉండకూడదు. ఏమో ఆ వ్యక్తికి ఆ పరమాత్మ అమ్మవారు ఏదో కొత్త విషయం ఇచ్చిందేమో ఎవరికి తెలుసు. వినగలగాలి, ఆటోమేటిక్గా ఫలితం ఒప్పుకోగలగాలి. ఓపికగా వినేమైంది అది. ఇది కనుక చేస్తే ఖచ్చితంగా మీకు డెవలప్మెంట్స్ అనేవి పెరుగుతాయి. అయితే ఇందులో పర్టికులర్గా నిద్రలేచిన వెంటనే 3 సార్లు గణపతిని, అంటే ఈ సంక్రాంతి పురుషుడు యొక్క గణపతిని 6 సార్లు, స్కందుడిని 9 సార్లు అమ్మవారిని స్మరించుకొని మీ ఇష్టదైవ స్మరణ ఏదైనా చేసుకోవచ్చు. ఖచ్చితంగా బాగుంటుంది.
చాలా 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 డీటెయిల్ ఇన్ఫర్మేషన్, చాలా మంచి విషయాలు, విషయ పరిజ్ఞానాన్ని కూడా మా అందరికీ అందించారు గురువు గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. శ్రీమాత్రే నమః. చూసారు కదండి, ఇది సంక్రాంతి పురుషుని యొక్క లక్షణాలు. మరి ఆ లక్షణాల ఎఫెక్ట్ ఈ సంవత్సరం మొత్తం మీద మనందరి మీద ఎలా ఉండబోతోంది. ఖచ్చితంగా మనందరం కూడా జీవితంలో ఈ సంవత్సరంలో ఒక స్థితికి వెళ్ళాలి, ఎదగాలి అంటే ఖచ్చితంగా ఆచరించి తీరవలసిన విషయాలు, పెంచుకోవాల్సిన విషయ పరిజ్ఞానానికి సంబంధించి పూర్తి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే చక్కటి రెమెడీస్ కూడా అందించేశారు కదా గురువు గారు. మరో చక్కటి ప్రత్యేకమైన కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ, లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకు సంబంధించి కానీ గురువు గారిని సంప్రదించాలి, అపాయింట్మెంట్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం.